హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్. సో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం ఈ లాస్ట్ 10-15 డేస్లో మీకు రివిజన్ కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనం ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ 2024 జూన్ కరెంట్ అఫైర్స్ ఇచ్చాం పార్ట్ 1 కింద, మరి పార్ట్ 2 కింద జూలై కరెంట్ అఫైర్స్ ఇచ్చాం. మరి ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 3. సో పార్ట్ 3 కింద ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ మనకి ఇంపార్టెంట్ స్టేట్ గవర్నమెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మరి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ పిఐఈ సైకాలజీ కోర్సెస్ని 499 రూపీస్కే ప్రొవైడ్ చేస్తుంది. మరి ఈ కోర్సెస్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేద్దాం. 2024 ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్. సో ఆగస్ట్లో జరిగిన ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ తీసుకున్నట్టయితే నేషనల్ వీవింగ్ డే, నేషనల్ వీవింగ్ డే. సో జాతీయ చేనేత దినోత్సవం. సో నేషనల్ వీవింగ్ డే. సో నేషనల్ వీవింగ్ డే ఆగస్ట్ 7th. సో ఆగస్ట్ 7th విజయవాడలో, సో ఆగస్ట్ 7th విజయవాడలో నేషనల్ వీవింగ్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఈ నేషనల్ వీవింగ్ డే సెలబ్రేషన్స్కి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అటెండ్ అయ్యారు. సో ఈ నేషనల్ వీవింగ్ డే సెలబ్రేషన్ సందర్భంగా సో ఈ వీవర్స్కి బీమా ఫెసిలిటీ, ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అనేది ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అనౌన్స్ చేశారు. సో స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్డ్ అండ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ వీవర్స్. సో వీవర్స్ కోసం ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఫర్ దీనికోసం 10 crores రిలీజ్ చేశారు. సో 10 crores రిలీజ్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఇంక్రీజెస్ దేర్ షేర్ ఇన్ థ్రిఫ్ట్ ఫండ్. వెరీ ఇంపార్టెంట్ సార్, థ్రిఫ్ట్ ఫండ్. సో థ్రిఫ్ట్ ఫండ్ అని చెప్పేసి అంటే ఇట్ ఈజ్ ఎ ఫండ్ ప్రొవైడింగ్ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వేవర్స్. సో వేవర్స్ యొక్క వెల్ఫేరు, వేవర్స్ యొక్క ఇన్సూరెన్స్ కోసం ప్రొవైడ్ చేయబడినటువంటి ఫండ్నే మనం ఏమని చెప్తామంటే థ్రిఫ్ట్ ఫండ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇన్ దిస్ థ్రిఫ్ట్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇంక్రీజ్డ్ అప్ టు 16% ఫ్రమ్ 8%. సో ఈ థ్రిఫ్ట్ ఫండ్లో స్టేట్ గవర్నమెంట్ యొక్క షేర్ని 8% నుంచి 16%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈ థ్రిఫ్ట్ ఫండ్లో స్టేట్ గవర్నమెంట్ యొక్క షేర్ని 8% నుంచి 16%కి ఇంక్రీజ్ చేశారు. సో ఇది ఫస్ట్ వన్, నేషనల్ వీవింగ్ డే. సో విజయవాడలో ఆగస్ట్ 7th సెలబ్రేట్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఈ స్కీమ్, దీంట్లో an ఇన్సూరెన్స్ స్కీమ్ అనౌన్స్డ్ ఫర్ వేవర్స్. సో ఫర్ దిస్ 10 crores rupees, 10 crore rupees released for the insurance of waivers, and also state government increased their share in thrift fund scheme up to 16%, up to 16% from 8%. So and second important thing was Chaitanyam 2.0. So second important thing was Chaitanyam 2.0. సో ఏంటి ఈ చైతన్యం 2.1 అని చెప్పేసి అంటే, సో దిస్ ప్రోగ్రామ్ అనౌన్స్డ్ ఆన్ ఆగస్ట్ 9th. సో దిస్ ప్రోగ్రామ్ అనౌన్స్డ్ ఆన్ ఆగస్ట్ 9th ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రైబల్ డే. ఇంటర్నేషనల్ ట్రైబల్ డే. సో ఇంటర్నేషనల్ ఆదివాసీ డే ఆర్ ట్రైబల్ డే. సో ఇంటర్నేషనల్ ఆదివాసీ ఆర్ ట్రైబల్ డే. సో ఆగస్ట్ 9th ఇంటర్నేషనల్ ట్రైబల్ డే ఆర్ ఇంటర్నేషనల్ ఆదివాసీ డే సెలబ్రేట్ చేసుకొని, సో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అనౌన్స్డ్ ద ప్రోగ్రామ్. సో చైతన్యం 2.0. సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద చైతన్యం 2.0? సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వాస్ to provide facilities, road and water facilities to the tribal habitations. So the main objective of this program was to provide road and water facilities to the tribal habitations. So in the part of this program, so road facilities provided to
2191 villages. సో 2191 విలేజెస్కి రోడ్ ఫెసిలిటీస్ని, అదేవిధంగా సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా 16,816 సో 16,816 విలేజెస్కి వాటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ చైతన్యం 2.0 కింద సో 2191 విలేజెస్కి ఏమో రోడ్ ఫెసిలిటీ, అలాగే 16,816 విలేజెస్కి ఏమో వాటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ జి సంధ్యారాణి కూడా పార్టిసిపేట్ చేశారు. సో దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ వన్. సో ద అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వాస్ అన్నా క్యాంటీన్స్. సో అన్నా క్యాంటీన్స్. సో చంద్రబాబు నాయుడు జూన్ 13న చీఫ్ మినిస్టర్గా రెస్పాన్సిబిలిటీస్ టేకప్ చేసిన తర్వాత 5 సిగ్నేచర్స్ చేశారు. అందులో 5th వన్ ఏదని చెప్పేసి అంటే రీస్టార్ట్ ఆఫ్ అన్నా క్యాంటీన్స్. సో అన్నా క్యాంటీన్స్ రీస్టార్టెడ్ ఆన్ ఆగస్ట్ 15th. సో ఆగస్ట్ 15న 2024 ఆగస్ట్ 15న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సో రీస్టార్టెడ్ ఎట్ గుడివాడ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్. సో గుడివాడ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్. సో అన్నా క్యాంటీన్స్ అనేవి 2024 ఆగస్ట్ 15న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో టోటల్గా స్టేట్ మొత్తం మీద ఎయిమ్ చేసిన క్యాంటీన్స్ ఏమో 203. ఇందులో ఫస్ట్ ఫేజ్లో ఆగస్ట్ 15న 100 అన్నా క్యాంటీన్స్ అనేవి లాంచ్ చేశారు. దీని ద్వారా పెర్ డే 1.05 lakh పీపుల్కి పెర్ డే 1.05 lakh పీపుల్కి సో క్వాలిటేటివ్ మీల్స్ అనేది 5 రూపీస్కే గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో 2024 ఆగస్ట్ 15న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు స్టార్టెడ్ అన్నా క్యాంటీన్స్ ఎట్ గుడివాడ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్ స్వర్ణ గ్రామ పంచాయత్. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్వర్ణ గ్రామ పంచాయత్. సో విలేజెస్లో ఫెసిలిటీస్ అనేవి డెవలప్ చేయడం కోసం ఆగస్ట్ 23rd సో ఆగస్ట్ 23rd త్రూఅవుట్ ద స్టేట్ స్వర్ణ గ్రామ పంచాయత్ అనేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఆగస్ట్ 23rd స్వర్ణ గ్రామ పంచాయతీని స్టార్ట్ చేసింది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ విలేజెస్. సో విలేజెస్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్ని సెక్టార్స్లో కూడా విలేజెస్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆగస్ట్ 23rd స్వర్ణ గ్రామ పంచాయత్ కార్యక్రమాన్ని కండక్ట్ చేసింది. సో ఈ ప్రోగ్రామ్ రోజు ఒకే రోజు త్రూఅవుట్ ద స్టేట్ 13,000 అబోవ్ విలేజెస్లో గ్రామ సభలు అనేవి కండక్ట్ చేసి రికార్డ్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ని చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సో అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ సో ఈ ప్రోగ్రామ్ని చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ కొత్తపేట మండల్ సో కొత్తపేట మండల్ వానపల్లి సో కొత్తపేట మండల్ వానపల్లి విలేజ్లో దీన్నేమో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ వానపల్లి సర్పంచ్ పల్లి భీమారావు వానపల్లి సర్పంచ్ పల్లి భీమారావు. సో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆగస్ట్ 23rd ఈ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్లో కొత్తపేట మండలంలో వానపల్లి విలేజ్లో ఈ స్వర్ణ గ్రామ పంచాయతీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ విలేజ్లో అదే రోజు 16 వర్క్స్ కోసం సో ఆ విలేజ్లో కండక్ట్ చేయబోయేటువంటి 16 వర్క్స్ కోసం 10.20 crores రిలీజ్ చేశారు. సో ఆ విలేజ్లో కండక్ట్ చేయబోయేటువంటి 16 వర్క్స్ కోసం 10.20 crores రూపీస్ అనేది అలాట్ చేశారు. సో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ వన్ అనదర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ వన మహోత్సవ్.
సో అనదర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇన్ ఆగస్ట్ వాజ్ వన మహోత్సవ్ అని చెప్పేసి చెప్తాం. సో ఆగస్టు 30న వన మహోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేశారు. సో గుంటూరు డిస్ట్రిక్ట్ మంగళగిరి ఎకో పార్క్. సో గుంటూరు డిస్ట్రిక్ట్ మంగళగిరి ఎకో పార్క్లో ఈ వన మహోత్సవం అనేటువంటి ఫెస్టివల్ని ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. సో దీనికి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆల్సో అటెండెడ్. సో ఈ ప్రోగ్రామ్కి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా దీనికి అటెండ్ కావడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో మనకి అనౌన్స్ చేశారు. సో బిట్వీన్ ద శ్రీశైలం అండ్ సాగర్ మధ్య దేశంలోనే బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి. సో బిట్వీన్ శ్రీశైలం అండ్ సాగర్, సో శ్రీశైలము నాగార్జున సాగర్ మధ్యలో సో ద బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ పార్క్ అనేది ఫామ్ చేస్తామని చెప్పి ఈ ప్రోగ్రాంలో అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆగస్టు 30న వన మహోత్సవ్ ప్రోగ్రామ్ అనేది మనకి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎక్కడంటే మంగళగిరి ఎకో పార్క్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అటల్ మ్యారథాన్ కాంపిటీషన్స్. సో అటల్ మ్యారథాన్ కాంపిటీషన్స్. సో నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ పేరుతో అటల్ ఇన్నోవేషన్ మిషన్, సో ఏటీఎం అంటాం దాన్ని, ఏఐఎం. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్, సో ఈ పేరుతో నీతి ఆయోగ్, సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ పేరుతో నీతి ఆయోగ్ ఎవ్రీ ఇయర్ కూడా స్కూల్ చిల్డ్రన్కి ప్రాజెక్ట్స్ కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. సో ఇందులో పార్ట్గా 2023 డిసెంబర్ 1 నుంచి 2024 సో జనవరి 26 వరకు కూడా, సో 2024 జనవరి 26 వరకు కూడా సో త్రూఅవుట్ ఇండియా మొత్తం సో మనకి ప్రాజెక్ట్స్ అనేవి త్రూఅవుట్ ఇండియా మొత్తం 2000 అబవ్ ప్రాజెక్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తే అందులో 500 ప్రాజెక్ట్స్ ఏమో బెస్ట్ ప్రాజెక్ట్స్గా సెలెక్ట్ అయ్యాయి. ఇందులో బెస్ట్ ప్రాజెక్టుగా సెకండ్ బెస్ట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్కి అవార్డు వచ్చింది. సో సెకండ్ బెస్ట్ ప్రాజెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి అవార్డు వచ్చింది. చాలా లో కాస్ట్తో డిజైన్ చేసినటువంటి సెలైన్ అలారం, సో లో కాస్ట్తో డిజైన్ చేసినటువంటి సెలైన్ అలారం అనేటువంటి కాన్సెప్ట్కి ఏమో సో చాలా ఇది సెకండ్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేసినటువంటి, ఎవరు కండక్ట్ చేశారని చెప్పేసి అంటే నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ యునెస్కో అండ్ యుహోవా వాళ్ళ యొక్క సపోర్ట్తో ఎవ్రీ ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తుంది, కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. సో ఇందులో త్రూఅవుట్ ఇండియా మొత్తం ప్రాజెక్ట్స్ అనేవి సెండ్ చేస్తే ఇందులో 500 ప్రాజెక్ట్స్ బెస్ట్ ప్రాజెక్ట్స్గా సెలెక్ట్ అయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ డిజైన్ చేసిన టోటల్ 35 ప్రాజెక్ట్స్ ఏమో బెస్ట్ ప్రాజెక్ట్గా సెలెక్ట్ అయ్యాయి. అందులో సెకండ్ ప్రైజ్ వచ్చిన ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ డిజైన్ చేసిన సెలైన్ అలారం అనేటువంటి ప్రాజెక్ట్కి. అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సో ఎన్ఈపి 2020 ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ త్రూఅవుట్ ఇండియా 125 డైట్స్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా సెలెక్ట్ చేశారు. సో ఎన్ఈపి 2020 యొక్క ఇంప్లిమెంటేషన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ త్రూఅవుట్ ఇండియా 125 డైట్స్ని సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఎలక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన 3 డైట్స్ అనేవి ఎలక్ట్ అయ్యాయి. శ్రీకాకుళం, అలాగే విజయనగరం, అలాగే కర్నూలు. సో శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు
ఈ 3 డైట్స్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఈ 3 డైట్స్ని కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఎలక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్ స్టేట్ గవర్నమెంట్ made MOU with NVVN. సో స్టేట్ గవర్నమెంట్ మేడ్ MOU విత్ MVVN అని చెప్పేసి చెప్తాం. సో గవర్నమెంట్ రీసెంట్గా మనం ఆల్రెడీ లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. సో పిఎం సూర్యగర్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పుకున్నాం. సో పిఎం సూర్యగర్ అని చెప్పేసి అంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కోసం సోలార్ ప్యానల్స్ అనేవి ఏర్పాటు చేయాలి. సో దీనికోసం ఈ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎలక్ట్రిసిటీని యూజ్ చేయడం కోసం 300 మెగావాట్స్తో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనేవి 300 మెగావాట్స్తో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనేవి ఏర్పాటు చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ చేసింది. సో ఈ అగ్రిమెంట్ వీళ్ళు ఎవరితో చేసుకున్నారని చెప్పేసి అంటే ఎన్వివిఎన్. సో ఎన్వివిఎన్ అని చెప్పేసి అంటే నేషనల్ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్. సో ఇది ఎన్టీపీసీ యొక్క ఆర్గనైజేషను. ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషను. సో వీళ్ళ యొక్క ఆర్గనైజేషన్ నేషనల్ విద్యుత్ వినియోగ నిగమ్ లిమిటెడ్, నేషనల్ విద్యుత్ వినియోగ నిగమ్ లిమిటెడ్తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దీనికి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ అంతా కూడా వీళ్ళే బేర్ చేయడం జరుగుతుంది. అలాగే MSME 1 యాప్. సో MSME 1 యాప్. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ MSME 1 యాప్. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళ కోసం కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే యాప్లో అవైలబుల్ అయ్యేలా. సో ఎవరైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేద్దామంటే దాని ప్రొసీజర్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇలా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే యాప్లో అవైలబుల్ అయ్యేలా స్టేట్ గవర్నమెంట్ ఒక యాప్ డిజైన్ చేసింది. సో దాన్నే MSME 1 యాప్ అని చెప్పేసి చెప్తాం. దీన్ని డిజైన్ చేసింది ఎవరంటే TCS. MSME 1 యాప్ని డిజైన్ చేసింది ఎవరంటే TCS. ఈ యాప్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సో ఈ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే దగ్గర అవైలబుల్ అయ్యేలా డిజైన్ చేసినటువంటి యాప్ ఏదంటే MSME 1 యాప్ అని చెప్పేసి చెప్తాం. ఈ యాప్ను డిజైన్ చేసింది ఎవరని అంటే TCS. అలాగే నెక్స్ట్ వన్ మెట్రో రైల్ MD. సో మెట్రో రైల్ MD. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విజయవాడ అండ్ విశాఖపట్నంలో మెట్రో రైలు అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ఈ మెట్రో రైల్ కార్పొరేషన్కి MDగా NP రామకృష్ణారెడ్డి. సో NP రామకృష్ణారెడ్డిని మెట్రో రైల్ MDగా అపాయింట్ చేశారు. సో NP రామకృష్ణారెడ్డిని మెట్రో రైల్ MDగా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద 2024 ఆగస్ట్ మంత్.